కర్కాటక రాశి వారు వారి వారి యొక్క అదృష్టం మెరుగుపడాలంటే, వారి జీవితంలో ఔశ్వర్యం వదలకుండా సుస్థిరంగా ఉండాలంటే, ఏ రకమైన దేవతారాధన చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది, ఏ చిత్రపటం ఇంట్లో పెట్టుకోవటం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు పెరుగుతాయి. ఆ వివరాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా కర్కాటక రాశి వారు మానసికంగా కొంత దుర్బలుగా ఉండటం అనేది, అంటే భావోద్వేగం అనేది కానీ, సెంటిమెంట్ అనేది కానీ, లేదా మరి ఏదైనా సరే ఆహ్, భావోద్వేగాలు కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి కర్కాటక రాశిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వారిలో ఏదైనప్పటికీ కూడా మంచి అన్నది ఎలా ఉన్నప్పటికీ కూడా వారి వారి యొక్క మనసు అనేది కూడా ఉన్నట్టుండి ఒక ఉక్రోష గుణం అవ్వచ్చు, ఉన్నట్టుండి ఒక రకమైన ఆవేశం అవ్వచ్చు. వాటి వల్ల కూడా మరి ఇతరులతో వీరికుండే సంబంధ బాంధవ్యాలు మధ్య మధ్యలో ఇబ్బంది పడుతూ ఉండటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఎంత పెద్ద సుడిగాలి అనేది వీరికి కోపం ఉన్నప్పటికీ కూడా, అది వెంటనే తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా, మరి ఆ క్షణాన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మనం చెప్పలేం. కనుక పైపైన మనకి ఎవరైనప్పటికీ కూడా వారి కోపాన్ని పట్టించుకోనట్టుగా మనకి కనిపించినప్పటికీ కూడా, అంతర్గతంగా వీరి మీద ఒక రకమైన వారు ఈర్ష్యను కానీ, కక్షను కానీ పెంచుకునే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ బలహీనత అనేది కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. తర్వాత కర్కాటక రాశి అనేది జలతత్వం అవటం చేత కూడా సాధారణంగా మనం ఏదైనా సరే ఈ నజర్ అనుకోండి, నరఘోష అనుకోండి, ఇలాంటివి ఏవైతే అంటూ ఉంటామో, దిష్టి, నరఘోష, ఇలాంటివన్నీ కూడా సాధారణంగా కర్కాటక రాశి వారికి తొందరగా తగిలే ప్రమాదాలు కూడా ఎక్కువ. కనుక మరి తర్వాత రెండోది వచ్చేప్పటికి కర్కాటక రాశిలో ఉన్న నక్షత్రాలు ఏవైతే ఉంటాయో, అందులో ఉన్నది మనకి పునర్వసు 4వ పాదం అనేది ఒకటి, పుష్యమి అనేది ఒకటి, ఆశ్లేష అనేది ఒకటి. అయితే ఆశ్లేష అనేది సాధారణంగా సర్పశాప నక్షత్రం. అంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎక్కడొక్కడ ఏదో రకమైన సర్పశాపం అనేది ఉండొచ్చు. ఇక పుష్యమి నక్షత్రంలో ఉండే వాళ్ళకి వివాహపరంగా ఏవో రకమైన అడ్డంకులు ఎదురవ్వచ్చు. ఇక మిగిలిన ఏదైతే పునర్వసు 4వ పాదం ఉందో, సాధారణంగా వీరికుండే వ్యసనాల వల్ల, బలహీనత వల్ల ఇబ్బందులు తెచ్చుకోవచ్చు.